హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మీ అందరి ముందుకైతే వచ్చేసిన. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. కొంచెం వెదర్ చేంజెస్ వల్ల అందరికీ సర్దులు దగ్గులు ఉన్నాయి, అవైతే కామన్. కానీ మిగతా అంతా నార్మల్గానే ఉన్నాం అందరం. ఇక్కడ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా చిన్నది ఆడుతుంది, ఏమేమో ముచ్చట చెప్తుందని ఒక క్లిప్ తీసిన. కానీ అది చెప్పిన ముచ్చట ఈ డిస్టర్బెన్స్ వల్ల బయట ఏం వినిపించలేదు. సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అన్నయ్య వచ్చిండు కుకట్పల్లి మెట్రో దగ్గరికి తీసుకెళ్తా అని. సో నేను మా ఆయన డ్రాప్ చేసిండు, ఇక్కడ మా అన్నయ్య తీసుకొని వచ్చేసిండు. ఇంటికి రాగానే ఇక మా పిల్లలు స్టార్ట్ చేసిర్రు. ఇక రెండు చేతులు పట్టుకోవాలి, తొక్కేరు దూరం ప్రసన్న దిగే. ఇక ఇక ఇట్లా ఇక చూడు ఐషాని దూరం ఇక గిటాయి ప్రసన్న సైడ్కి ఆగు, దూరం ఉండదు. ఏం కాదు మమ్మీ, చల్ ఎట్లా కాలుస్తుందో కాలు తిరిగాలి. రౌండ్ రౌండ్ తిప్పు, రౌండ్ రౌండ్ వెంచిగా రౌండ్. ఐషు కమాన్ ఐషు. వావ్, మూతి మూచుకుతున్నాయా అనే బంగారం, మూతి మూచుకుతా. వెరీ గుడ్. ఇక్కడ ముట్టిద్దా దూరం తొక్కేది మంచిగా పట్టుకో. నాకు దాని చూస్తా. మమ్మీ మెల్లగా చిన్నోడు. దూరం పెట్టు నాన్న. రౌండ్ తిప్పు, రౌండ్. మా బుడ్డది చెప్పులు వేసుకొని వస్తాను, లోపలికి పోయి చెప్పులు వేసుకొని వచ్చి మరీ ఆడుకుంటుంది. చూడండి, అరే మొత్తం కొట్టేస్తుంది. నువ్వు ఎంత సేపు పట్టుకుంటావు చేతులా? కొట్టు దాన్ని. చాలు కనుక నువ్వు కొట్టవు, కొట్టలే. కార్తీక పౌర్ణమి ముందు రోజు వెళ్ళినాం మేమైతే. ఆ రోజు అట్లా ఇంటికి వెళ్ళగానే నైట్ పిల్లలు ఆడుకోరు. ఇది నెక్స్ట్ డే పున్నమి రోజు. అది ముగ్గు చూసిరు కదా, అది నేనే వేసిన, పిల్లలను రెడీ చేసిన. అయితే వాళ్ళు ఫోటో దిగుతారంట ముగ్గు దగ్గర, నేను వేసిన అని చెప్పి ఫోటో దింపుతా అంటే దింపుతున్నా. ఇక్కడ పూజ అయిపోయింది, ఒత్తులు ముట్టించేసుకున్నాం. మేమైతే కార్తీక పౌర్ణమి రోజు గౌరమ్మను పెట్టుకుంటాం. ఉసిరి కొమ్మం ఇంకా బంతి కొమ్మం ముందు పెట్టుకుంటాం. మీ అందరి ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు? కార్తీక పౌర్ణమి స్పెషల్ మీ ఇంట్లో ఏముంటుంది చెప్పండి. ఇక్కడ తులసి చెట్టు దగ్గర మా మమ్మీ పూజ చేసింది. గంగా దీపం అంట, ఒక తాంబలంలో వాటర్ పోసి ఉసిరికాయల మీద పువ్వొత్తులు పెట్టి అట్లా దీపాలు ముట్టించింది. ఇది ఏంది మమ్మీ అంటే గంగా దీపం అని చెప్పింది. మా ఐషుగాడైతే వండుకుండు, మా ఇంచుకైతే మాట్లాడుతుంది, ముచ్చట పెడుతుంది. కిచ్చి అబ్బా ఒకటి ఒకటి కిచ్చి డాడీ. మీ అమ్మ కలర్ నువ్వు ఎట్లున్నావు చూడు ఒకసారి. పక్క పక్క మీ అమ్మ స్మార్ట్ ఉంది కదా నీకంటే కదా, నిజం చెప్పే. నా బిడ్డనే బంగాళం, నా బిడ్డ డూబల్. ఆము నేను తిన్నాక తినిపిస్తుంది అది తినది ఇప్పుడు. ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం తిరిగి పడుకురు పిల్లలు. ఇక్కడ సాయంత్రం లేచినాక సాంగ్స్ పెట్టుకొని పాట మీద డాన్స్ అయితే వేస్తుంది నా బుడ్డోడు. ఒకసారి చూడండి మీరు కూడా, ఎంత క్యూట్గా డాన్స్ వేస్తున్నావు. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో పిల్లలు వాళ్ళతో ఆడుకుంటారు.
ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అట్మాస్ఫియర్ నచ్చుతుంది. అమ్మ వాళ్ళు బాగా ప్యాంపర్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు వీళ్ళ చుట్టే ఉంటారు. చాలా ఎంజాయ్ చేసారు. ఈవినింగ్ మేమైతే టెంపుల్కి వచ్చినాం. ఆ టెంపుల్లో రష్ చూసి అమ్మో భయం వేసింది. అసలు దర్శనం అవుతుందో తొందరగా, అసలు ఏది ఇంటికి పోతామా అనిపించింది. అంతమంది ఉండే, అంత రష్ ఉండే. నిజంగా ఎంత స్పెషల్ ఆ కార్తీక పౌర్ణమి అంటే, ఇంతమంది ఇంత పాటిస్తారా అని నాకైతే అనిపించింది. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మంది అయితే చాలానే ఉన్నారు కానీ మాకు దర్శనానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. అక్కడ కూర్చొని మంచిగా పూజించి ఒత్తులు ముట్టించుకున్నాక దర్శనం ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కింద కూర్చొని మేమైతే రెడీ చేస్తున్నాం, ఏమంటారు ఒత్తులు ముట్టించుకోవడానికి. పుదిస్తున్నా నేనే. నాకు ఒకటి కదా. వీడియో
మేమైతే ఇట్లా హ్యాపీగా చాలా హ్యాపీగా కార్తీక పౌర్ణమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. పిండితో చేశారు కదా దీపాలు, అవి నేనే చేసిన. అట్లా దేవుడి కోసం మన చేతులతో మనం ఏదైనా చేస్తే ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఫైనల్లీ మేమైతే ఒత్తులు ముట్టించేసుకున్నాం, దర్శనం చేసేసుకున్నాం అన్నమాట. లాలు ఎక్కడున్నాయి? గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఇక్కడ కర్మన్ గఢ్ దగ్గర ఏదో పార్క్ ఉంది, నాన్నతోనే తీసుకొచ్చిండు. ఊకే పిల్లలు జారబండ అంటారు కదా, కాసేపు ఆడిపించుకొని ఇంటికి వెళ్దామని. సో ఇక్కడ ఆడిపిద్దామని మేమైతే వచ్చినాం, ఆడిపించినాం. నన్ను ఆడిపిస్తావా? నాకైతే తెలియదు ఎట్లా కోవాలో, నువ్వే ఆపియు. ఓకేనా? థ్యాంక్ యూ బంగారు తల్లి, థ్యాంక్ యూ. గిడ ఆడుకుంది రాండి. జారు మళ్ళీ అన్ని అలా తీసుకో. అటు పోతుంది, కిందికి వీడియో తీస్తుందిరా. ఏదైనా సరే నీ ఇష్టం. మమ్మీ ఏది ఎక్కాలి అంటుంది, అది ఎక్కువ. జారు జారు. ఏ గట్ల ఎక్కితే ఎట్లా దారుతారా పిల్లలు? దిగ. అలే 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 అలే. వావ్, ఇది స్లో వస్తుంది కన్నా, ఫాస్ట్. వెన్షిక చిన్నోళ్ళు ఎవరా? నువ్వేం జారుతలేవు. ఇట్లా కొంచెం సేపు కాదు, పార్క్లో చాలాసేపు ఆడిపించినాం. వాళ్ళు ఆడిరు, నేను మా వదిన కూడా అవుట్ ఆడుకున్నాం. మేమైతే కార్తీక పౌర్ణమి రోజు మా డేని అయితే ఇట్లా స్పెండ్ చేసినాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.